ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉండటంతో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టారు. ఆప్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఆమె తూర్పు ఢిల్లీలో తొలిసారిగా రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది ఆప్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కు మద్దతుగా ఆమె నిర్వహించిన రోడ్ షోకు విశేష ప్రాధాన్యం లభించింది. తూర్పు ఢిల్లీలోని కొండ్లి నియోజకవర్గంలో సునీత కేజ్రీవాల్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో ఆసాంతం ఆమె ఓపెన్ టాప్ వెహికల్ పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ నిలబడ్డారు. మార్గం మధ్యలో కొందరు మహిళా ఓటర్లతో ఆమె కరచాలనం చేశారు. ఢిల్లీలో విద్యాలయాలు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేసినందుకు తన భర్త ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీ జైల్లో పెట్టించిందని సునీత కేజ్రీవాల్ రోడ్ షో సందర్భంగా ఆరోపించారు. నియంతృత్వాన్ని మట్టి కరిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తిని ఎంతమంది ముందు వచ్చినా సునీత కేజ్రీవాల్ ఆయన బయటకు వస్తారని అన్నారు.